నిన్న నేను ఎక్కడికో వెళ్ళొస్తున్నాను, ఒక కూటానికి వెళ్ళొస్తున్నాను. ఈ మాటలు నేను పూర్తి గౌరవంతో చెప్తున్నాను, ఒకరిని కించపరిచే విధంగా నేను ఈ మాట అంటున్నా. నేను వెళ్ళి వస్తున్నాను, నా వెనకాల ఒక పాస్టర్ గారు కూర్చున్నారు. ఒక మీటింగ్కి వెళ్ళాను. ఏ ఊరది? ఎక్కడో కైకలూరు దగ్గర ఒక మీటింగ్కి వెళ్ళాం. వెళ్ళొస్తుంటే పాస్టర్ గారు, ఈ మధ్యలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని అందరూ భయపడిపోతున్నారండి, పాస్టర్స్ అందరూ ఏమైపోయిద్దో అని అనుకుంటున్నారండి. నేను మాట్లాడుతున్నాను, బ్రదర్ పాస్టర్ గారు నాకంటే వయసులో పెద్దవారు, నీకు భయం వేస్తుందేమో, నాకు ఇప్పుడు ఇంకెక్కువ ధైర్యం కలుగుతుంది. నేను యథార్థత అన్నాను, నాకు ఇప్పుడు ఇంకా ధైర్యం ఎక్కువ కలుగుతుంది. ఇప్పుడే నాకు ఇంకా నువ్వు ధైర్యం ఎక్కువ వచ్చింది. కాదయ్య గారు, బహిరంగంగా మనం చేయలేం. ఇప్పుడే బహిరంగంగా చేయాల్సిన సేవ ఇప్పుడే. నిన్నటి వరకు పాస్టర్ మీరే చేశారు. ఇప్పుడు నుంచి మీ అందరికి ఒక ఆలోచన చెప్తాను, సంఘం అంతటిని సేవకులుగా తయారు చేయండి. ఉద్యోగాలు ఉద్యోగాలు చేసుకున్నారు, పార్ట్ టైం అందరూ సేవ చేయాల్సిందే. యేసునామమున ఆమేన్, హల్లెలూయా. అందరూ సేవ చేయాల్సిందే. ఇంతకుముందు పాస్టర్ మేము వచ్చేవారు, వింటున్నారా? ఇంతకుముందు అయ్యగారు 103 పేర్లు 110 పేర్లు రాసుకున్నారండి. అయ్యగారు టార్గెట్ పెట్టుకున్నాడు. అది మేమంతా ఎట్లా కనపడతాం? మా పేర్లు ఎందుకు రాసుకోవాలా? మా పేర్లు ఎందుకు రాసుకోవాలా? రాసుకుంటే అందరు పాస్టర్ల పేర్లు రాసుకోవాలి. మగ సిరితనం ఉండాలి, కానీ అందరు విశ్వాసుల పేర్లు కూడా రాసుకోవాలి. వింటున్నారా? ఎందుకనంటే ఇది ఒకటితో 100 మందితో ఆగేది కాదు. ఇది ఆరని జ్వాలయున్నది. దీనిని ఆర్పగలిగిన శక్తి ఏ నరుడికి. నేను అన్నాను, లేనిపోయిన పిరికి మాటలు మాట్లాడవద్దు. నాకు ఇంకను ధైర్యం కదా. నేను ముందే చెప్పాను మొన్న ఈ మధ్యలో కూడా, విశ్వాసులారా మీరందరూ ఫ్యామిలీకి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అని చెప్పాను. నేను యథార్థంగానే చెప్పే మాట. చేశారా? చేయకపోతే మన చర్చిలో బ్రదర్స్ ఉన్నారు, రండి, మీ ఫ్యామిలీకి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. వింటున్నారా? ఏదో ఒక పేరు పెట్టండి, అది మాకు కాస్త లింక్ పంపించండి, మేమందరం సబ్స్క్రైబ్ చేసుకుంటాం. వింటున్నారా? ఇది రావడానికి కాదు, మీకు దండం పెడతాను. అన్నిట్లో డబ్బులు ఉద్దేశమే పెట్టుకోబాకండి. వింటున్నారా? నీవు ఒక రోజున నీ భర్త సాక్ష్యం చెప్పండి, దానిలో పోస్ట్ చేయి, నేను అందరికి పంపిస్తాను. నేను నీ భార్య సాక్ష్యం, ప్రభు నీ జీవితంలో చేసిన మేలులు చెప్పు. పిల్లల గురించి మీ సాక్ష్యాలు, ప్రభు చేసిన, మీరు విన్నవి మాట్లాడు, మీరు కన్నవి అంటే నువ్వు విన్నవి, నువ్వు కనులారా సాక్ష్యంగా చూసినవి. వింటున్నారా? ఫోన్ ఇటు పెట్టుకుని హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా ఇటు పెట్టేసుకుని గోడకి ఇటు పెట్టి చేయలేవా? ఇట్ట పెట్టేటప్పుడు నువ్వు చేయడానికి ఏమో, నువ్వు సత్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి నీకేం బాధ? చక్కగా అవసరంతో ఒక స్టాండ్ కొనుక్కొని పెట్టుకుని, ప్రియులారా యేసు నాకు చేసిన మేలు. నేనంటున్నాను, యూట్యూబ్ తెరిస్తే ఏ రావాలని యేసునామం. 100 మంది పాస్టర్లు నువ్వు చంపుతావు, యూట్యూబ్లో ఎవరిని చంపుతా? యూట్యూబ్ నువ్వు ఎట్ట చంపుతా? అది నీకు ఎట్టయిద్ది? అది నీకు వీలుపడే విషయమేనా? వింటున్నారా? మళ్ళీ చెబుతున్నాను, నేను యథార్థత చెబుతున్నాను. ఇంత కూడా భయపడవద్దు. యెహోవా మన పక్షమున ఉన్నాడు. ఆయన మన పక్షమున ఉన్నాడు. క్రీస్తు ప్రేమను చాటిస్తూనే ఉండాలి. క్రీస్తు ప్రేమను మనం రోగిస్తూనే ఉండాలి. సాతాను క్రియలను లయపరచడానికి దేవుడు మనలను ఎన్నుకున్నవాడై ఉన్నాడు.